విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేస్తున్న దీక్షకు వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలకిషన్, దేవేందర్, నరసింహులు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఏదైతే 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారో పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థుల పరిస్థితి ఆచరణ గోచరంగా ఉంది. ఈ మొండి ప్రభుత్వం విద్యార్థుల పట్ల చూపించుకున్నటువంటి మొండి వైఖరి వెంటనే మానుకోవాలా. వాళ్ళకి ఇవ్వదలసినటువంటి సుమారు 10,000 కోట్లు 3 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 3 సంవత్సరాల నుంచి ఈ రోజు రేపిస్తామని చెప్పేసి మభ్యపెట్టి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతూ ఉంది. కేవలం నామమాత్రంగా 250 కోట్లు విడుదల చేసి సుమారు 2 సంవత్సరాలైంది. ఇంతవరకు కూడా మిగతా అమౌంట్ ఒక 2% కూడా కాదు. అది వెంటనే ఈ 10,000 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ 10,000 కోట్లు రిలీజ్ చేయనట్లయితే, విడుదల చేయనట్లయితే మండల వారీగా గ్రామాన విద్యార్థులతోటి పెద్ద ఎత్తున